ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటానికి కంకణం కట్టుకున్న కూటమి సర్కార్ భావ ప్రకటన స్వేచ్ఛ మీద కత్తి కట్టేసింది. నిస్సిగ్గుగా ఎమర్జెన్సీ రోజులను తలపిస్తూ హక్కుల హననానికి తెగబడుతోంది. ప్రశ్నిస్తే చాలు, సోషల్ మీడియాలో అరాచక పాలనను నిలదీస్తే చాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే చాలు, పడగ విప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం వికటాట్టహాసం చేసేస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం నీడలో ఒకవైపు పచ్చముక్క, మరోవైపు ఖాకీలు చెలరేగిపోవటం మొదలైంది. పచ్చముట్ట ట్యూన్స్ కి ఖాకీలు వేస్తున్న డర్టీ డాన్స్ శృతి మించిపోతోంది. ఏపీలో ఖాకీల అరాచకాలకు చిన్న ఉదాహరణ దాచేపల్లి సిఐ భాస్కర్ రావు రౌడీయిజం. టీడీపీ అధికారంలోకి రావడంతోనే దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత ఉప్పుతల ఎల్లయ్య కుమారుడు హరికృష్ణలపై అక్రమ కేసులతో వేధింపులు మొదలయ్యాయి. దీంతో వాళ్లు తెలంగాణకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో జాతర అని తిరిగి వచ్చిన హరికృష్ణపై పచ్చముక్క తప్పుడు ఫిర్యాదు చేయటం, ఆ వెంటనే తప్పుడు కేసు నమోదు కావటం చకచకా జరిగిపోయాయి. సిఐ భాస్కర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు హరికృష్ణకు చిత్రహింసలు పెట్టారు. నడవలేని విధంగా దారుణంగా కొట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరుల మీద తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో ఖాకీలు విరుచుకుపడుతూనే ఉన్నారు. గుంటూరులో తాడికొండ మండలం కంతేరుకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పన ఇంటి దగ్గర అర్ధరాత్రి హల్చల్ చేశాడు తాడికొండ సిఐ వాసు. ఒక కేసులో ఆమెను అరెస్టు చేయాలంటూ అర్ధరాత్రి సమయంలో బలవంతంగా లాక్కెళ్లాడు. నైటీలో ఉన్న కల్పన డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్పినా వినకుండా తన అధికార మదాన్ని ఆ సిఐ ప్రదర్శించాడు. ఇక ప్రకాశం జిల్లా మరిపూడి ఎస్ఐ రమేష్ బాబు ఒక మహిళ మీద చేసిన వీరంగం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. కొండెప్పి మండలం జూళ్లపాలెంలో సీసీ ఫుటేజ్ తనిఖీ పేరుతో అనుమతి లేకుండా ఓ ఇంట్లోకి చొరబడ్డ ఎస్ఐ రమేష్ బాబు ఇంట్లో మహిళపై దౌర్జన్యం చేశాడు. ఆమెను ఈడ్చి పడేశాడు. పిల్లలను భయభ్రాంతులకు గురి చేశాడు. తాము పబ్లిక్ సర్వెంట్స్ అన్న విషయాన్నే ఆంధ్రప్రదేశ్లోని పోలీసులు మరిచిపోయారు. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు ఏ మేరకు భద్రత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భద్రతే కాదు, గౌరవం కూడా లేదన్న విషయాన్ని పదే పదే తమ చర్యలతో ఏపీ పోలీసులు నిరూపిస్తున్నారు. మాజీ మంత్రి విడుదల రజనీతో చిలకలూరుపేట సీఐ సుబ్బారాయుడు చౌదరి ప్రవర్తించిన తీరు చూసి తెలుగు ప్రజలు నివ్వెరపోయారు. జంగాలపల్లె అనే గ్రామంలో వైఎస్ఆర్సీపీ స్థానిక నేతను పరామర్శించేందుకు మాజీ మంత్రి విడుదల రజనీ వెళ్లారు. ఆ సమయంలో రజనీపై సీఐ సుబ్బారాయుడు చౌదరి అనుచితంగా వ్యవహరించాడు. కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడిని అరెస్టు చేయాలంటూ మాజీ మంత్రి రజనీని కారు డోర్తో నెట్టిపారేశాడు. ఎందుకు అరెస్టు చేస్తున్నారు, ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పాలని మాజీ మంత్రి ఎంతగా ప్రశ్నించినా వినలేదు. సిఐ గారు అంటూ మర్యాదగా పిలుస్తున్న సిఐ సుబ్బారాయుడు చౌదరి మాత్రం తన బుద్ధి ప్రదర్శించాడు. మహిళని చూడకుండా, మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఏకవచనంతో విడుదల రజనీతో మాట్లాడుతూ రెచ్చగొట్టాడు. సిఐ సుబ్బారాయుడు చౌదరి వ్యవహార శైలి చూసిన వాళ్ళందరికీ మాజీ మంత్రితో, మహిళతోనే ఏపీ పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఇక సామాన్య ప్రజలను వాళ్ళు మనుషులుగా అయినా పరిగణిస్తారా అన్న సందేహం తప్పక కలుగుతుంది.